ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును మనం చూద్దాం. అది యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకున్నాం. ఆయనే నిజమైన దేవుడునై ఉన్నాడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు అని ప్రభువు యొక్క వాక్యము సెలవిస్తూ, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అవును, ఇప్పటి వరకు మనము ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాదనేవారు ఉన్నారు, అవుననేవారు ఉన్నారు, మరి అవును కాదని మరి మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే 3 తెగలు ఉన్నారు. అయినా కూడా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నిజమైన దేవుడు, ఆయనే నిజమైన నిత్య జీవం. ఈ రీతిగా ఎవరైతే ప్రభువులు వారిని విశ్వసిస్తారో, ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఆ సత్యము ప్రభువైన యేసుక్రీస్తు అని నీ హృదయంలో ఎప్పుడైతే నీ తలంపు పుట్టిందో ఆనాటి నుండి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, వేరొకరు ఈ లోకంలో లేరు అని వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి అలాంటి దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము ఈ దినం నుండైనా సరే ఆ నిత్య జీవమునకు మనం అర్హులమా కాదా, ఈ దినం నుండైనా సరే దేవుని మాటలు మన హృదయములలో స్థిరపరచుకుని ఆయనకు మాదిరికరంగా ఈ లోకంలో జీవిస్తాము అనుకుంటే అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న నా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైన మారని యుగ యుగములకు దేవుడై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నీవిచ్చిన ఈ యొక్క ఆయుష్ కాలంలో బట్టి, నీవిచ్చిన దేహమును ఆత్మను బట్టి కూడా మీకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, మా ప్రభువా, ఈ దినం నుండి నీవే నిజమైన దేవుడు, నీవే నిత్య జీవమునై ఉన్నావని మేము నమ్మడానికి కృప చూపమని, అట్టి మాటలు మాలో స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, వీక్షించుతున్న వారికి అందరికీ కూడా వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును దయచేయమని బ్రతిమలాడుకుంటూ, నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.